Hi all. Today we are going to discuss about SQL and their topics. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది మనందరికీ తెలుసు. సో ఈ లాంగ్వేజ్ని యూస్ చేసుకొని వీ కెన్ కమ్యూనికేట్ విత్ ది రిలేషనల్ డేటాబేసెస్. సో ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ అని అంటే డేటాని స్టోర్ చేయడం కోసం మనం ఎస్క్యూఎల్ని యూస్ చేసుకుంటాం. అండ్ అలానే ఆ డేటాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు కూడా ఎస్క్యూఎల్ని యూస్ చేసుకుంటాం. సో ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు అవన్నీ కూడా మనం తర్వాత టాపిక్స్లోని చెప్పుకుందాం. సో ఎస్క్యూఎల్ ఎందుకు ఇంత హెల్ప్ఫుల్ అనే పాయింట్ ఒకటి అయితే అందరికీ ఉంటుంది. వై బికాజ్ అని అంటే ఎస్క్యూఎల్లో మనం డేటా అనేది టేబులర్ ఫామ్లో స్టోర్ చేస్తాం. సో అలా స్టోర్ చేయడం వలన ఈజీ టు యాక్సెస్ అండ్ ఈజీ టు రిట్రీవ్ ది డేటా ఇన్ అ టేబులర్ ఫామ్. సో దట్స్ వై వీఆర్ using structured query language to store the data in a databases. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఇక్కడ చూడండి, క్రియేట్ అండ్ మాడిఫై డేటాబేస్ స్ట్రక్చర్స్. ఎప్పుడైనా డేటాని స్టోర్ చేసినప్పుడు మనం మళ్ళీ కొత్త డేటాబేసెస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాబేసెస్ని కూడా మనం మాడిఫై చేయవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ రిట్రీవ్ డేటా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం డేటాని ఆల్రెడీ ఉన్న డేటాని కొత్త రికార్డ్స్ అనేవి మనం పెట్టాలి అని అనుకున్నా సరే మనం ఇన్సర్ట్ యూస్ చేయొచ్చు. అండ్ వీ కెన్ మాడిఫై ది డేటా అండ్ డిలీట్ ది డేటా. అండ్ బై యూజింగ్ ఆల్ ది కమెంట్స్ వీ కెన్ రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ది డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ యూజర్ పర్మిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. వీ కెన్ గివ్ యాక్సెస్ టు ఎనదర్ యూజర్ టు చేంజ్ ఆర్ మ్యానిపులేట్ ద డేటా ఆఫ్ ఆర్ ఓన్. మన ఓన్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి కోసం ఇంకొకరికి మనం యాక్సెస్ ఇవ్వచ్చు, అలానే రివోక్ కూడా చేసుకోవచ్చు. సో దిస్